అమ్మ ఆస్ట్రా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కందుకూరి పద్మావతి గారు, శ్రీ కందుకూరి లిఖిత్ గారు, శ్రీమతి కందుకూరి భువనేశ్వరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ లక్ష్మీదేవి దీవెనతో శ్రీ కందుకూరి లిఖిత్ గారి తండ్రి గారు మరియు ఎన్నిశెట్ల గోత్రస్య క్రీస్తుశేషులు కందుకూరి రమేష్ కుమార్ గారి సంవత్సరికం ఆర్థికం సందర్భంగా మార్గశిర మాంసం హనుమంతు వ్రతం త్రయోదశి శుక్రవారం 13/12/2024 నాడు వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తుశేషులు కందుకూరి రమేష్ కుమార్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి తన ఆత్మకు శాంతి కలగాలని, ఈరోజు వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారుపేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిరంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కందుకూరి రమేష్ కుమార్ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ కందుకూరి లిఖిత్ గారికి, శ్రీమతి కందుకూరి భువనేశ్వరి గారికి, శ్రీమతి కందుకూరి పద్మావతి గారికి, శ్రీ నల్ల రాజు గారికి, నల్ల స్నేహ గారికి, నల్ల శ్రీకాక గారికి, శ్రీ అమరక్రాంతి గారికి, అమరదివ్య గారికి, అలాగే అమరతేజ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ బాబా. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీ పితృదేవతల ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ బాబా. శ్రీమతి భువనేశ్వరి గారికి మరియు నల్ల స్నేహ గారికి, అమరదివ్య గారికి మీ కుటుంబం దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి మరియు 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి అన్నదాన కార్యక్రమం చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి మరియు వీరికి మందుల రూపాన మరియు బట్టల రూపాన అన్న రూపాన మరియు ఎన్నో రకాలుగా ప్రతిదీ ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కందుకూరి పద్మావతి గారు, కందుకూరి లిఖిత్ గారు, కందుకూరి భువనేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరియు క్రీస్తు శేషులో కందుకూరి రమేష్ కుమార్ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, మడత కాజా, ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.